మా సెలవులు అనేవి మాకు ఇచ్చింది సార్. మేము డైలీ వర్కర్లుగా కాదు సార్, మాకు ఒక కాంట్రాక్ట్ పద్ధతి నుంచి ఆబ్కాస్ పద్ధతి వరకు తీసుకొచ్చారు. మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఇప్పుడు వరకు ఉన్న అధికారులు మాకు బాగానే ప్రోత్సహిస్తున్నారు. కానీ మా కందుకూరు కమిషనర్ గారు గొర్రెపాటి అనూష గారు మాకు ఉన్న సెలవులు లేవమ్మా, మీరు పని చేయాల్సిందేనంటది. ఇద్దరు చేసే కాడ ఒకరిని చేయమంటది, ముగ్గురు చేసే కాడ ఇద్దరిని చేయమంటది. మాకైతే పని భారం ఎక్కువైపోయింది సార్. దయచేసి బళ్ళు ఏమన్నా రిపేర్లు ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు సార్. అలాంటివి ఏమన్నా ఉన్నా చేసినా మేము తిరిగి మా కాళ్ళు అరగాల్సిందే, మా చెప్పులు అరగాల్సిందే, కానీ వాళ్ళు మా గురించి ఎవరు స్పందించటం లేదు. కాబట్టి మా పైన అధికారులు, పారిశుద్ధ్య కార్మికుల పైన అధికారులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు కమిషనర్ గారేనో, ఆ కమిషనర్ గారే మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుంది, మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తుంది. కాబట్టి దయచేసి పెద్ద అధికారులు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిడిఎంఏ గారు మొత్తం స్పందించి మా పారిశుద్ధ్య కార్మికుల స్పందనలు కనుక్కొని ఏందమ్మా మీ సమస్యలన్నీ ఒక్కళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు లేరు. లాస్ట్లో మీరు పారిశుద్ధ్య కార్మికుల సమస్యల్ని, న్యాయమైన సమస్యల్ని తీర్చాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.